ప్రజలు విరివిగా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు స్థానిక కాపు కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఒంగోలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ రామచంద్ర జనార్దన్ గారు ముఖ్య అతిథిగా చేసి ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొని రామచంద్ర గారి పుట్టినరోజు కేకును కట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ సమాజంలో మన వంతు బాధ్యతగా ఏదైనా కూడా మనం డబ్బు ద్వారా ఏమైనా చేయొచ్చు, కానీ ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టాలంటే రక్తదానం ద్వారానే సాధ్యం అవుతుంది. అలాంటి రక్తదానాన్ని మేము దాదాపు ఈ సంవత్సరంలో ఒక 10 క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. దాదాపుగా 800 పైన యూనిట్స్ని పైగా ఈ జిల్లాలో సేకరించడం జరిగింది. గత 98 నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం కూడా చిరంజీవి గారు పుట్టినరోజు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రామ్ చరణ్ కానీ, మెగా ఫ్యామిలీ సంబంధించి వాళ్ళు ఎవరైనా కూడా వేడుకంటే మేము ముందుగా ఒక పేదలకి అన్నదాన కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు కానీ, రక్తదాన శిబిరాల ద్వారానే మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంటే పుట్టినరోజు అంటే సరదాగా అంటే ఏదో కేకులు కట్ చేసుకోవడం అలా కాకుండా ఒక బాధ్యతతో కూడినటువంటి అభిమానులు మేమంతా కూడా. ఎందుకంటే చిరంజీవి గారు ఏదైతే ఈ సమాజానికి మన వంతు ఉన్నందువల్ల ఉపయోగపడాలని చెప్పడం జరిగింది. దాన్ని నిర్విరామంగా దాదాపు 24 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తాము. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మంచిగా ప్రజల్లో తీసుకెళ్లి చైతన్యం కలిపి ఇంకా ముందు కూడా ఈ జిల్లాలో ఎవరు కూడా రక్తం లేక మరణించేటువంటి దాఖలాలు లేకుండా, ఈరోజు తలసేమియా వ్యాధులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ కూడా చాలా ఎండాకాలం రక్తం చాలా కొరతలు, చాలా నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈరోజు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలని నిరంతరప్రాయంగా నిర్వహిస్తాము. ఎండాకాలంలో కూడా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి రక్తం లేని కొరతను తీర్చవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో చేసినటువంటి ప్రతి ఒక్క మెగా అభిమానులకి ప్రతి ఒక్కరు కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాం. జై చిరంజీవి. డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా రామచంద్ర జనార్దన్ గారు ఉమ్మడి అభ్యర్థిగా ఉండి ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేశారు. వచ్చిన అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు.